మనం ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం కదా. కాబట్టి ఇప్పుడు పలు వ్యాపారాలకు వేదికగా సామాజిక మాధ్యమం పనిచేస్తుంది. తద్వారా వింత వింత వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్ని భారీ లాభాలు తెచ్చిపెడితే ఇంకొన్ని వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన మాజీ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ జో యువాన్ స్టోరీ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈమె మగవారిని ఎలా ఆకర్షించాలి, మగవారి దగ్గర ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రదర్శించాలి అనే అంశాలపై కోర్సులు అందిస్తూ ఏకంగా 31 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. 40 ఏళ్ల జౌ యువాన్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం వదిలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ముఖ్యంగా పురుషులను ఎలా ఆకర్షించాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనే దానిపై ఆమె రూపొందించిన కోర్సులు చైనాలో విపరీతమైన ఆదరణ పొందాయి. ఆమె ప్రోగ్రామ్స్ లో వేల మంది మహిళలు చేరారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చిన్న చిన్న ఆన్లైన్ క్లాసుల నుంచి సంపన్న మహిళల కోసం ప్రత్యేకమైన ప్రీమియం కోర్సుల వరకు ఆమె నిర్వహించేవారు. అత్యంత ఖరీదైన కోర్సుల ధర ఏకంగా 88,000 యువాన్లు, అంటే సుమారు 10 లక్షల రూపాయలపైనే ఉండేదని సమాచారం. వివిధ మీడియా సంస్థల అంచనాల ప్రకారం ఆమె ఈ శిక్షణా తరగతుల ద్వారా సుమారు 24 నుంచి 27 మిలియన్ యువాన్ల ఆదాయాన్ని ఆర్జించారు. అయితే ఈ వ్యాపారం ఇప్పుడు అధికారుల దృష్టిలో పడింది. సమాజంలో నైతిక విలువలను దెబ్బతీసేలా ఆమె బోధనలు ఉన్నాయని, మహిళలను కేవలం ఒక వస్తువులా చూపేలా ఆమె పద్ధతులు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చైనా రెగ్యులేటరీ సంస్థలు జో యువాన్ వ్యాపార కార్యకలాపాలపై విచారణ ప్రారంభించాయి. ఆమె సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడంతో పాటు ఆమెకు సంబంధించిన 8 కంపెనీల ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారు. మొత్తంగా చూస్తే మెరుగైన కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం నేర్పించడం తప్పు కానప్పటికీ దాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని సామాజిక విలువలను పక్కన పెట్టడం ఇప్పుడు ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. దాంతో జో యువాన్ కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.